హలో గైస్, మనం ఈ వీడియోలో ముంబై ఇండియన్స్లో జరిగిన రీప్లేస్మెంట్స్, ప్లేయర్ ఎక్స్చేంజెస్ అండ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఎస్ఆర్హెచ్లో జరిగిన ట్రేడ్ అప్డేట్, క్లాస్ అండ్ రిటెన్షన్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముంబై ఇండియన్స్లో రీప్లేస్మెంట్ రూల్ ప్రకారం వచ్చిన జానీ బర్స్టోని అయితే వీళ్ళు రిటర్న్ చేసుకున్నారు. అండ్ ఓపెనర్గా అదరగొట్టేశాడు. ఆడిన 2 మ్యాచ్లు అద్భుతంగా ఆడాడు ఐపీఎల్ 2025లో. కానీ ఎంఐ మాత్రం ఫైనల్కి చేరుకోలేకపోయింది. కానీ తన పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ 2026లో రిటర్న్ చేసుకునేంత గొప్పగా ఆడాడు. అయితే విల్ జాక్స్ని రిలీజ్ చేసింది. ఎందుకు విల్ జాక్స్ని రిలీజ్ చేశారు అంటే విల్ జాక్స్ని ఓపెనర్గా యూజ్ చేయట్లేదు. ఓపెనర్గా జానీ బర్స్టోని ఆడుతున్నాడు. విల్ జాక్స్ని ఫినిషర్గా తీసుకుంటున్నారు. కానీ విల్ జాక్స్ని రిలీజ్ చేసి అతని ప్లేస్లో రూథర్ఫోర్డ్ని అయితే 2.6 crore ట్రేడ్ చేసుకున్నారు. అంటే ముంబై ఇండియన్స్ 2026లో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ చూసుకుంటే జానీ బర్స్టో, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, ఇక ఇప్పుడు ఫినిషర్గా రూథర్ఫోర్డ్, నమందీర్. ఇంకా ఎంఐ అయితే గట్టిగా ప్లాన్ చేశారు. అలాగే అండ్ ఎంఐ వాళ్ళు అర్జున్ టెండూల్కర్ని 30 lakhsకి ఎల్ఎస్జీకి అయితే ట్రేడ్ చేశారు. అదే 30 lakhsకి మయాంక్ మార్కండేని రిటర్న్ బ్యాక్ కొనుక్కున్నారు. ఇది స్పిన్ అండ్ బౌలింగ్ యూనిట్లో మంచి మార్పు అని చెప్పవచ్చు. నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్ని కూడా 2 crore తీసుకున్నారు. ఆల్రెడీ బౌలింగ్లో బూమ్రా, దీపక్ చహర్ అయితే ఉన్నారు. మరి ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో గుడ్ పర్ఫార్మెన్స్. సో ఎంఐ అయితే 2026 ఐపీఎల్లో అరచకమని చెప్పవచ్చు. ఎంఐ లైనప్ 2026లో అయితే దుమ్ము రేపుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సైడ్ మొహమ్మద్ షమీ అప్డేట్ తెలుసుకుంటే ఎల్ఎస్జీ అయితే షమీని 10 crore మనీ డీల్కి ట్రేడ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి 10 crore పర్స్ అయితే యాడ్ అవుతుంది. కానీ ఎల్ఎస్జీ సైడ్ షమీ అయితే వెళ్ళిపోయాడు. ఇది హోమ్ గ్రౌండ్ అని చెప్పాలి. ఎందుకంటే మొహమ్మద్ షమీకి లక్నో కాబట్టి. అలాగే మొహమ్మద్ షమీ అయితే లక్నోకి వెళ్ళిపోయాడు. ఇక క్లాసన్ అప్డేట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెన్రిచ్ క్లాసన్ని వదిలేస్తున్నారు, లియామ్ లియాంగ్స్టాన్ను తీసుకుంటున్నారు అనే మనకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ట్రేడ్ జరిగిందనే వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయని తెలుసు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు క్లాసన్ అయితే రిటర్న్ చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. క్లాసన్ని వదిలేస్తున్నారు అని, రిటర్న్ చేసుకోవట్లేదు అని ఫ్యాన్స్ అయితే చాలా బాధలో ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ ఫైనల్లీ క్లాసన్ అయితే రిటర్న్ చేసుకున్నారు. ఇక కాటారమ్మ కొడుకు ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎస్ఆర్హెచ్లో ప్లేస్ అయితే నిలుచుకున్నాడు. మరి ఎస్ఆర్హెచ్ చేసిన 2 moves, 10 crore మనీ డీల్కి మొహమ్మద్ షమీ ట్రేడ్ అండ్ క్లాసన్ రిటెన్షన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.